భాగవత పద్యమ కరంద ప్రియులారా నమస్తే. రుక్మిణీ కళ్యాణం రెండవ భాగానికి స్వాగతం. అవధరించండి. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవకరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా రుక్మిణీదేవి పలు సందేహాలతో ఇలా కలవరపడుతున్నది. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై జికెనో విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచేసెనో ఈశ్వరుండనుకూలింపదలంచునో తలపడు ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగునో ఎరుగదో నా భాగ్య మెట్లున్నదో. ఆ విప్రోత్తముడు వెళ్ళాడు, మధ్యలోనే అలసిపోయి ఆగిపోయాడు. నా సందేశాన్ని విని కృష్ణుడు తప్పుగా భావించాడేమో, లేక ఇప్పటికే ఇక్కడికి వచ్చాడో, పరమేశ్వరుడు నాకు అనుకూలిస్తాడో లేదో, మాత పార్వతీదేవి నన్ను కటాక్షిస్తుందో లేదో తెలియటం లేదు. నా అదృష్టం ఎలా ఉన్నదో. చెప్పదు తల్లికింతలపు చిక్కు దిశల్ దరహాస చంద్రికం గప్పదు వక్రతామరస గంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్రగై కొనదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు ద్విపదెప్పుడు తన మనసులోని వేదనను తల్లికి కూడా చెప్పుకోదు, నవ్వటమే మర్చిపోయింది. తన ముఖపద్మం మీద వాడే తుమ్మెదలను కూడా తోలుకోవటం లేదు, నిద్రపోదు. పై ఎదపైనున్న హారాలు ఒకదాన్ని కూడా పెనవేసుకొని ఉన్నా వాటిని సరిచేసుకోదు. కృష్ణుడు వస్తాడని దారివైపు చూసే చూపును మాత్రం ఏమాత్రం పక్కకు తిప్పుకోదు. తుడువదు కన్నులన్నడలు తోయ కణంబులు కుప్పు చక్కగా ముడువదు నెచ్చెలింగదిసి ముచ్చటకూదనదు అన్నమేమి గుడువదు నిరముగొనదు కూరిమి కీరము జేరి పద్యము నడువదు వల్లకి గుణ వినోదము చేయదు నాయధన్యుల రుక్మిణీదేవి తన కన్నీళ్లు తుడుచుకోదు, కొప్పు సవరించుకోదు, సకులతో మాట్లాడదు, తినదు, త్రాగదు, రామచిలుకలకు పద్యాలు చెప్పదు, వీణా వినోదనం చెయ్యదు, ఎవరిని కలుసుకోదు. శ్రీకృష్ణుని వద్దకు తను పంపిన బ్రాహ్మణోత్తముడు రాక ఆలస్యమైన కొలది రుక్మిణీదేవికి కలవరపాటు ఎక్కువ కాసాగింది. అనేక సందేహాలతో ఆమె సతమతమవుతున్న సమయంలో ఆమెకు శుభసూచకంగా ఎడమ కన్ను ఎడమ భుజం అదరసాగాయి. అంతలో అగ్నిజ్యోతనుడు రానే వచ్చాడు. అతని ముఖంలోని ఆనందాన్ని గమనించింది. అది ఆమెకు శుభంగా తోచి ఆయనకు ఎదురు వెళ్ళింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. మెచ్చ భవద్గుణోన్నతి అమేయ ధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహంబునం కొనిపోవు నిన్ను నీ సచ్చరిత్రంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా ఓ అమ్మాయి, నీ ఉత్తమ గుణాలను మెచ్చి శ్రీకృష్ణుడు తానే వచ్చాడు.
నాకు అనంత ధనరాశులను కానుకగా ఇచ్చాడు. సురాసురులు అడ్డగించినా ఎదిరించి రాక్షస వివాహ పద్ధతిలో నిన్ను తీసుకుపోతాడు. నీ మంచి ప్రవర్తన, నీ అదృష్టం అన్నీ నేటికి ఫలించాయి అన్నాడు విప్రోత్తముడు. అప్పుడు రుక్మిణీదేవి ఇలా అంటున్నది: జాతే క్షణు తోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నన్నిలువం బెట్టితి నీ కృపన్ బ్రతికి తిన్ నీ ఎంత పుణ్యాత్మకుల్ గలరే దీనికి ప్రత్యుపకృతిం కావింపనేనేరా అంజలి గావించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఓ బ్రాహ్మణోత్తమ, కమలాక్షుడైన శ్రీకృష్ణునికి నా సందేశం వినిపించి వెంట తీసుకొని వచ్చావు. నా ప్రాణాల్ని నిలబెట్టావు. నీ వల్లనే నేను బ్రతికాను. ఇంత సహాయం చేసిన నీకు నేను ఏ ప్రత్యుపకారం చేయాలో తెలియటం లేదు. కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కరిస్తాను అని నమస్కరించింది రుక్మిణి. ఇక శ్రీకృష్ణుడు రుక్మిణిని తేవడానికి కుండిన నగరానికి వెళ్ళాడని తెలుసుకున్న బలరామాది యదువీరులు శ్రీకృష్ణుడికి అండగా సైన్య సమేతులై కుండిన నగరానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భీష్ముకుడు పెళ్లికి వచ్చారనే ఉద్దేశంతో కృష్ణునితో సహా యదువీరులందరికీ కూడా విడిది ఏర్పాటు చేయించాడు. పెండ్లికి శ్రీకృష్ణుడు కూడా వచ్చాడని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న కుండిన నగర వాసులు ఆయన చూడ్డానికి ఎగబడసాగారు. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి, ఆహా, ఈయనే మన రాకుమారికి తగిన వరుడు, ఈ ఇద్దరిని బ్రహ్మదేవుడు ఎంత చక్కగా కూర్చాడా అని చెప్పుకోసాగారు. రుక్మిణీదేవి కళ్యాణం జరగవలసిన రోజున అంతఃపురం నుండి రుక్మిణీదేవి పెళ్లి కూతురై ఊరు వెలుపల ఉన్న పార్వతీదేవి ఆలయానికి బయలుదేరింది. అత్యంత కట్టుదిట్టమైన రక్షణ మధ్య ముత్తైదువులు చెలికెత్తలు పరివేష్టించిరాగా పలు వాద్యముల హోరు మిన్నుముట్టగా వెన్నంటి సూతులు వందిమాగధులు పాఠక జనం కైవారం చేస్తూ వస్తుండగా తన మనమున శ్రీకృష్ణుని స్మరిస్తూ రుక్మిణీదేవి పార్వతీదేవి ఆలయానికి చేరి పూజాధికములు నిర్వహించి ఈ విధంగా ప్రార్థించింది: నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మా మేటి పెద్దమ్మా దయాంబురాసి విగదమ్మా హరింపతి సేయుమమ్మా నిన్నమిన వారికెన్నడును నాశము లేదు గదమ్మా ఈశ్వరీ. మా గౌరీదేవి, సనాతనులు పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులారా, మిమ్మల్ని పూజిస్తున్నాను. నాకు మేలు చేయండి. నీవు దయాసముద్రాలివమ్మా. శ్రీకృష్ణుడు నాకు భర్తగా చేయమ్మా. నిన్ను నమ్ముకున్నాను. నిన్ను నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు నష్టాలు ఉండవు కదా తల్లి. ఈ విధంగా ప్రార్థించి బ్రాహ్మణ దంపతులకు ఉప్పుతో కూడిన పిండి వంటలు వాయినాలు ఇచ్చి భక్తితో పూజించింది రుక్మిణి. వారు సంతోషంతో ఆమెను అక్షతలతో దీవించారు. ఇక రుక్మిణీదేవి మెరుపు తీగలాగా, మోహిని దేవతలాగా, పాలకడలలో ప్రభవించిన లక్ష్మీదేవిలాగా దేదీప్యమైన సౌందర్యంతో అక్కడి వారందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా చిరునవ్వులు చిందిస్తూ ఆలయం నుండి వెలుపలికి వచ్చింది. అప్పుడు కనియన్ రుక్మిణి చంద్రమండలముఖు కంఠీ రవేంద్రావలగ్ను నవాంబోజదళక్షు చారుతరవక్షు మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్త నిబభాగు చక్ర పీతాంబరుం ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ చంద్రబింబం లాంటి వెలుగులేని ముఖం కలవాడు, సింహం వంటి నడుము కలవాడు, తామర రేకుల వంటి కన్నులు గలవాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, నీలమేఘశ్యాముడు, బలిష్టమైన చేతులు కలవాడు, కంబుకంఠుడు, పీతాంబరుడు, సర్వాభరణ భూషితుడు, విజయోత్సాహి అయిన శ్రీకృష్ణుని చూచింది రుక్మిణీదేవి. పూజాధికములు ముగించుకొని ఆలయం వెలుపలకు వచ్చిన రుక్మిణీదేవి నవమోహనాకారుడైన శ్రీకృష్ణుని చూచి సంతోషించింది. తన రథాన్ని ఎక్కాలని ఆశపడుతూ తన వైపు చూచిన రుక్మిణిని శ్రీకృష్ణుడు కూడా చూచాడు.
అక్కడ ఉన్న రాజలోకమంతా చూస్తూ ఉండగా రుక్మిణిని తెచ్చి తన రథం మీద ఎక్కించుకుని తన పాంచజన్యాన్ని పూరించి ద్వారకా నగరం వైపు తన రథాన్ని మళ్లించాడు. వెంట బలరామాది యదువీరులు అనుసరించారు. అప్పుడు శిశుపాలుని మిత్రులైన రాజులు ఆ సంఘటనను జీర్ణించుకొనలేక ఇలా అనుకుంటున్నారు. ఘనసింగంబుల కీర్తి నీచ మృగముల్గై కొన్న చందంబున మన కీర్తుల్గొని బాలదోట్కొనుచు ఉన్మాదంబుతో గోపకుల్సనుచున్నారదే శౌర్యమెన్నటికీ మీ శస్త్రాస్త్రముల్గాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే దాత్రీజనుల్ క్రంతలం సింహాల కీర్తి నీచ మృగాలు దొంగిలించినట్లు ఈ గోపాలుడు మన కీర్తి కొల్లగొట్టి మన కన్యను ఎత్తుకొని పోతున్నాడు. ఈ సమయంలో కాకపోతే ప్రతాపాలను ఇంకెప్పుడు చూపించాలి? మీ దగ్గర ఉన్న శస్త్రాస్త్రాలు ఎందుకు? తగలబెట్టడానికా? రుక్మిణిని విడిపించకపోతే ప్రజలు సందుగుందుల్లో చేరి మన గురించి చెప్పుకొని నవ్వుకుంటారు అని పలికి ఒకరినొకరు హెచ్చరించుకొని తమ సైన్యాలతో యాదవ సైన్యాల మీద రాజులు బాణవృష్టి కురిపించారు. అప్పుడు హరిబల భట సాయకముల హరిబలములు గప్పబడిన అడరెడు భీతి హరి మధ్య సిగ్గుతోడను హరివదనము దూచే చకిత హరినేక్షణయై శత్రురాజులు యాదవసేనను బాణాలతో కప్పివేయడం చూచిన రుక్మిణీదేవి సిగ్గుతో బెదరిన జింకచూపుల వంటి చూపులతో శ్రీకృష్ణుని చూచింది. అప్పుడు సొచ్చెదరదెయదు వీరులు వ్రచ్చెదరరిసేనలెల్ల వైరులు పెనుచున్ నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు జూడు జలజాతాక్షి. ఓ రుక్మిణి, ఆందోళన పడకు. అదుగో యాదవ వీరులు వచ్చేస్తున్నారు. శత్రు సైన్యాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు. వారు బాగా దెబ్బలు తింటారు, చల్లా చెదురైపోతారు, చచ్చిపోతారు కూడా, చూస్తూ ఉండు అని రుక్మిణీదేవిని ఊరడించాడు శ్రీకృష్ణుడు. రుక్మిణి శ్రీకృష్ణుల రథాన్ని వెంబడించిన శత్రురాజుల సైన్యాన్ని యదువీరులు సమర్థవంతంగా ఎదుర్కొని వారిపై శరవర్షం కురిపించారు. జరాసంధాది శత్రురాజులు విజృంభించి పోరు సల్పారు. యుద్ధం భయంకరంగా సాగింది. యదువీరుల ధాటికి శత్రురాజుల సైన్యం కకావికలమైంది. అప్పుడు మగిడి చెలించి పారుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో వగచుచు నాలిగోల్పడిన వాని క్రియల్ కడువెచ్చనూర్చుచున్ మొగమున దప్పిదేరా తమ ముందట పొక్కుచునున్న చైద్యుతో పగతుల చేతిలో బడక ప్రాణము తోడు తనున్న వాడవే. జరాసంధాది రాజులు శ్రీకృష్ణుని ప్రతాపానికి బెదిరి యుద్ధభూమి నుండి పారిపోయారు. అలా పరుగెత్తి ఒకచోట చేరారు. ఎదురుగా భార్యను పోగొట్టుకున్న వాని వలె నిట్టూర్పులు విడుస్తూ వాడిన ముఖంతో కనిపించిన శిశుపాలుని చూచి తక్కిన రాజులు శత్రువుల చేతిలో పడకుండా ప్రాణాలతో ఉన్నావు కదా అని ఓదార్చారు. మరియు ఇంకా ఇలా అంటున్నారు. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండినా బ్రతుకు కలిగనేని భార్య కలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుంగు వగవ వలదు చైద్యా వలదు వలదు. ఓ శిశుపాల, శరీరంలో ప్రాణం అంటూ ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు. బ్రతికి ఉంటే భార్య ఎక్కడో దొరక్కపోదు. నీవు బ్రతికి ఉన్నావు. ఇక నీ భార్య ఎక్కడ ఉండేది దైవ సంకల్పం. కనుక నీవు చింతించవద్దు. శిశుపాల, ఇదంతా ఈశ్వరేచ్ఛ. మానవుని చేతిలో ఏమీ లేదు. కాలం కలిసి రాకపోతే మనం ఏమీ చేయలేము. కాలం అనేది దైవం చేతిలో ఉంటుంది. నేడు కాలం యాదవులకు అనుకూలంగా ఉంది. కనుక శ్రీకృష్ణుడు మహావీరులమని పేరున్న మనల్ని గెలుగలిగాడు. ఒకవేళ కాలం మనకు అనుకూలమైనప్పుడు మనం కూడా శత్రువులను జయించగలం. ఈ మాత్రం దానికి నీవు కృంగిపోనవసరం లేదు అని జరాసంధుడు ఓదార్చాడు. కానీ రుక్మిణి అన్నయ్యైన
రుక్మి తన చెల్లెల్ని శ్రీకృష్ణుడు తీసుకుపోవడం ఇష్టం లేక ఒక అక్షౌహిణి సైన్యంతో శ్రీకృష్ణుని వెంబడించాడు. శ్రీకృష్ణుని శక్తి తెలుసుకోలేక శ్రీకృష్ణుని రథం వెంటబడి, ఓ గోవుల కాచుకునేవాడా, ఓ వెన్న దొంగ, ఆగు ఆగు, నన్ను చిన్నపిల్లవానిగా చులకన చేసి మా చెల్లిని ఎత్తుకుని పోతున్నావు, చూపిస్తాను నా ప్రతాపం, ఆగుతావా ఆగవా అని నిర్లక్ష్యంగా పలికి శ్రీకృష్ణునిపైకి బాణాలు సంధించసాగాడు రుక్మి. శ్రీకృష్ణుని రథాన్ని వెంబడించి బాణాలను ప్రయోగిస్తూ రుక్మి శ్రీకృష్ణుని ఇంకా ఇలా నిందిస్తున్నాడు. మా సరివాడవా, మా పాప గొనిపోవా, ఏ పాటి గలవాడవు, ఏది వంశము, ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితి, వెయ్యది నడవడి ఎవడెరుగు, మానహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయగైకొనిగా నిమలయరావు, నిజ రూపమున శత్రుని వహంబు పైబోవు, వసుధేశుడవుగావు వావిలేదు, కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల శిఖా సమాన సితశిలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు మా చెల్లెలిని తీసుకుపోవడానికి నీవు మాతో తొగగలిగిన వాడివా? నీవెంత మాత్రమో వాడివి? నీ వంశమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? నీ నడవడి ఎలాంటిదో ఎవరికి తెలియదు. నీకు మానమర్యాదలు లేవు. మోసగాడివి. శత్రువులను నీవు మారువేషాల్లో ఎదుర్కొంటావు. నీవు రాజువా? కావు. నీకు వాయు వరుసలు లేవు. గుణహీనుడవు. మా అమ్మాయిని విడిచిపెట్టు. అలా విడిచిపెట్టకపోతే ప్రళయకాలాగ్ని జ్వాలల సమానమైన నా బాణాలతో యుద్ధంలో నిన్ను అణిచివేస్తాను. ఇలా మాట్లాడుతున్న రుక్మి యొక్క ధనస్సును ఒక్క బాణంతో ముక్కలు ముక్కలు చేశాడు శ్రీకృష్ణుడు. తరువాత గుర్రాలని, రథసారథిని సంహరించాడు. అతని కత్తిని, కవచాన్ని పొడి పొడి చేశాడు. ఒక్క దుముకులో రుక్మిపైకి దూకి అతని తల నరుకుతానని కత్తి పైకెత్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు రుక్మిణి అడ్డు వచ్చి కృష్ణుని పాదాలు పట్టుకొని ఇలా ప్రార్థించింది. నిన్ను ఈశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక, ఓ సన్నుతామరా కీర్తి శోభిత సర్వలోక శరణ్య, మాయన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడన్, నన్ను మన్నన చేసి కావుము అనాథనాథ దయానిధి. ఓ కీర్తివంత, లోకరక్షక, దయాసాగర, సర్వలోక శరణ్య, అనాథనాథ, దేవతలకే దేవుడు అయిన నిన్ను తెలుసుకోలేక మా అన్న రుక్మి నీ పట్ల ఎంతో అపచారం చేశాడు. దయతో నా మాట మన్నించి మా అన్నను రక్షించు అని వేడుకుంది రుక్మిణి. ముకుంద, మా అన్న చేసినది తప్పే. ఇతడు దుర్మార్గుడే. కానీ ఇతడిని చంపినచో మా తల్లిదండ్రులు పుత్రశోకంతో కృంగిపోతారు అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినతశ్రాంతముఖంబుతో శృతిచలద్వేణీ కలాపంబుతో కనుదోయిన్ జడిగొన్న భాష్పములతో కన్యాలలామంబు మ్రొక్కినా రుక్మించగవేయబోకమడిగెను కృష్ణుండు రోచిష్ణుడై. ఆ బొంగురు పోతున్న గొంతుతో, భయంతో ఒళ్ళంతా వణుకుతూ, తలదించుకొని, వాడిపోయిన ముఖంతో, ఉబుకుతున్న కన్నీళ్లతో, జారుతున్న జుట్టుతో రుక్మిణీదేవి ప్రాధేయపూర్వకంగా ప్రార్థించి నమస్కరించగా తేజోమూర్తి అయిన శ్రీకృష్ణుడు రుక్మిణి చంపకుండా వెనుదిరిగాడు. తరువాత రుక్మిణి బావా ఇటురా అని చిరునవ్వులు చిందిస్తూ పిలిచాడు శ్రీకృష్ణుడు. భటులు అతనిని బంధించగా ఒక పదునైన కత్తిలాంటి బాణాన్ని తీసుకొని అతని మీసాలు, గడ్డం, తల వెంట్రుకలు పాయలు పాయలుగా గురిగి వికార రూపుణ్ణి చేశాడు. ఈ సంఘటనను చూచిన బలరాముడు రుక్మి దగ్గరకు వచ్చి అతని కట్లు విప్పి పంపివేసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
తల మనక భీష్మనందను తలయును మూతియును గొరుగదగవే బంధున్ తలయును మూతియును గొరుగుట తలదరుగుట కంటే దుచ్చతరము మహాత్మా శ్రీకృష్ణ, ఈ భీష్మక నందనుడైన రుక్మిణి తొలగిపో అని బెదిరించకుండా తల మూతి గొరగడం ఏమైనా బాగుందా? బంధువైన వాని తల గొరగడం తల నరకటం కంటే నీచం కదా. కొందరు రిపులని కీడునో కొందరు హితులంచు మేలుగూర్పవు నిజమీవందరి యందున సముడవు పొందగ నేలయ్య విషమ బుద్ధిననౌతా ఓ అనంత శ్రీకృష్ణ, నీకు అందరూ సమానులే. వీడు శత్రువని కీడు చేయవు, వీడు మిత్రుడని మంచి చేయవు. అందరినీ సమదృష్టితో చూస్తావు. ఇది సత్యం. కానీ మరి ఈ రుక్మి విషయంలో ఎందుకు ఇలా చేశావు అన్నాడు బలరాముడు. అందరినీ సమదృష్టితో చూసే నీవు రుక్మిణి ఎందుకు వికారరూపుణ్ణి చేసి అవమానించావు? మందలిస్తే సరిపోయేది కదా అని కృష్ణుణ్ణి అడిగిన బలరాముడు దుఃఖిస్తున్న రుక్మిణీదేవితో ఇలా అన్నాడు. తోడం బుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణు నెగ్గాడం చూడకుమమ్మా పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం కీడు మేలును జందు లేడొక్కడు శిక్షింపగ రక్షింప నీ తోడం బుట్టువు కర్మశేష పరిభూతుండయ్యే నేడియడం అమ్మా రుక్మిణి, నీ తోడబుట్టిన వానికి అవమానం జరిగిందని బాధపడవద్దు. మా తమ్ముడైన కృష్ణుని తప్పు పట్టవద్దు. ఇవన్నీ కర్మకు సంబంధించిన విషయాలు. పూర్వజన్మలో చేసిన కర్మలను బట్టి ఈ జన్మలో జీవులకు మంచి చెడ్డలు కలుగుతూ ఉంటాయి. శిక్షించడానికి రక్షించడానికి కర్త అంటూ ఎవరూ లేరు. మీ అన్న కూడా ఇక్కడ ఈరోజు ఈ అవమానం పొందాడు అంటే అదంతా అతడు చేసిన కర్మ ఫలితమే, మరొకటి కాదు అన్నాడు. అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుమో నీకు ప్రజ్ఞావతికిందగునే అజ్ఞానుల భంగి వగవ అంబోజాక్షి ఓ పద్మాక్షి, దుఃఖం తెలియని తలం వల్ల వస్తుంది. జ్ఞాన దృష్టితో ఆ దుఃఖాన్ని వదిలేయాలి. జ్ఞానవంతురాలవైన నీవు కూడా అజ్ఞాని వలె శోకింపకూడదు. ఇలా బలరాముడు రుక్మిణీదేవికి ధైర్యవచనాలు పలుకగా ఆమె దిగులు మానింది. అప్పుడు రాజీవలోచనుడు హరి రాజసమూఖము గెల్చి రాజసమొప్పన్ రాజితయగు తన పురికిని రాజానన దెచ్చే బంధురాజిను తింపన్ ఈ విధంగా శ్రీకృష్ణుడు రాజలోకాన్ని గెలిచి ప్రకాశవంతమైన తన నగరానికి రుక్మిణీదేవిని తీసుకుని రాగా బంధువులందరూ శ్రీకృష్ణుని మిక్కిరి పొగడతలతో ముంచెత్తారు. రాజలోకాన్ని గెలిచి రుక్మిణీదేవిని ద్వారకా నగరానికి తీసుకొని రాగా పెండ్లి వేడుకలు మొదలైనాయి. పెండ్లికి దేశ దేశాల రాజులు వచ్చారు. నగర వీధులు అందంగా అలంకరించబడ్డాయి. మంగళ తోరణాలు కట్టారు. రంగవల్లులు దిద్దారు. పాటలు ఆటలు వాద్యాలతో సందడి మొదలైంది. ఆ సమయంలో ధ్రువకీర్తిన్ హరి పెండ్లి ఆడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాం వరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి
ఆ అభిమానవతి సంపదలను కలిగించేది, బంధువులను ఆదరించే గుణం కలది, పవిత్రమైన నడవడి కలది, ఎంతటి దరిద్రాన్నైనా పోగొట్టగలది, సర్వాభరణ భూషితయై మంచి వస్త్రాలు ధరించినది, స్త్రీలందరిలో ఉత్తమ గుణాలు కలది, మీదు మిక్కిలి శ్రీకృష్ణుని మనస్సు దోచుకున్నది అయిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు శాశ్వత కీర్తి కలిగేలా వివాహం చేసుకున్నాడు. సతులు దారును పౌరులు హితమతి కానుకలు తెచ్చి ఇచ్చిరి, కరుణోన్నత వర్ధిష్ణులకును మానిత రోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకు వివాహానికి వచ్చిన దంపతులు పురప్రజలు రుక్మిణీకృష్ణులకు మంచి మంచి కానుకలు సహృదయంతో సమర్పించారు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడా క్రీడ సలుపుచునున్న కృష్ణుజూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి, ప్రీతులగుచు ముక్త భీతులగుచు. భాగవత పద్యమ గ్రంథ ప్రియులారా, నమస్తే. పోస్ట్ చూచిన వెంటనే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఓ పరీక్షణ్ మహారాజా, ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవితో హాయిగా కాలం గడుపుతున్న శ్రీకృష్ణుని చూచి పురప్రజలందరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా సంతోషంతో పొంగిపోయారు. ఇది పోతన ప్రణీత శ్రీ మహాభాగవతమున రుక్మిణీ కళ్యాణం అను ఘట్టం సంపూర్ణం. మంగళకరమైన ఈ ఘట్టాన్ని విన్న వారందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలని, పెళ్లి కాని వారికి శీఘ్రమే వివాహం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం.